హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. లాస్ట్ టైం వీడియోలో మనం టీసీసీ ఎగ్జామినేషన్కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినాం. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలో చూసినాం. నెక్స్ట్ ఆన్లైన్ చలానా ఏ విధంగా జనరేట్ చేసుకోవాలో చూసినాం. ఇంకా ఎవరైనా డ్రాయింగ్కి సంబంధించి కానీ టైలరింగ్కి సంబంధించి కానీ అప్లై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియోస్ చూసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. మనకి ఇంకా 29th వరకు లాస్ట్ డేట్ ఉంది. కాకపోతే మనకి 75 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది లేట్ ఫీతో. మనకి 29th వరకు డేట్ అనేది ఉండడం జరిగింది. సో ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే నేను ఆల్రెడీ వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి ఆ డీటెయిల్స్ చూసి మీరు అప్లై చేయండి. నెక్స్ట్ ఈ వీడియోలో డ్రాయింగ్ ఎగ్జామ్ లోయర్ కానీ హయ్యర్ కానీ ఏ విధంగా ఉంటుంది, అసలు ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, లోయర్ డ్రాయింగ్లో ఏమేమి పేపర్స్ ఉంటాయి, హయ్యర్ డ్రాయింగ్లో ఏమేమి పేపర్స్ ఉంటాయి ఒకసారి చూద్దాం. సో ఇందులో మనకి మొత్తం 8 పేపర్స్ ఉంటాయి. డ్రాయింగ్ లోయర్ కానీ హయ్యర్ కానీ మొత్తం 8 పేపర్స్ ఉంటాయి. సో ఆ 8 పేపర్స్ అనేవి 4 days మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ ఒక ఎగ్జామ్కి సంబంధించిన డ్యూరేషన్ అనేది 2.5 hours ఉంటుంది. 2.5 గంటల్లో మనం ఎగ్జామ్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ట్రా టైం మాత్రం వాళ్ళు ప్రొవైడ్ చేయరు. సో ఆ 2.5 గంటల్లో మనం ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ పేపర్ ఫస్ట్ డే ఉంటుంది, మార్నింగ్ ఉంటుంది. సెకండ్ పేపర్ అదే రోజు ఆఫ్టర్నూన్ ఉంటుందన్నమాట. మార్నింగ్ 2.5 hours, ఆఫ్టర్నూన్ 2.5 hours, అట్లా ఒక్కొక్క పేపర్కి 2.5 గంటలు మనకి టైం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఈచ్ పేపర్ 50 మార్క్స్ ఉంటుంది. ఒక్కొక్క ఎగ్జామ్ అనేది 50 మార్కులకి కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం మనకి 8 పేపర్స్ ఉంటాయి కాబట్టి అందులో 400 మార్క్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం 8 పేపర్స్ 400 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈచ్ పేపర్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 21. సో మనం ఒక ఎగ్జామ్ పాస్ కావాలంటే మినిమం 21 మార్క్స్ రావాల్సి ఉంటుంది. సో 21 కంటే తక్కువ వస్తే ఆ ఎగ్జామ్ ఫెయిల్ అవుతారు. సో కాబట్టి 21 కంటే ఎక్కువ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఎగ్జామ్ ఫెయిల్ అయితే మళ్ళీ దానికి సప్లిమెంటరీ అనేది కండక్ట్ చేయరు. నెక్స్ట్ ఇయర్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఆ నెక్స్ట్ ఇయర్ కూడా అన్ని ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితే మళ్ళీ ఒకే ఎగ్జామ్ రాయడానికి వీల్లేదు. మనకి ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితే దానికి సంబంధించినటువంటి సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉంటుంది, అది మాత్రమే రాస్తాం. కానీ ఇక్కడ అలాంటి ఫెసిలిటీ మాత్రం ఉండదు. ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయినా, 2 ఎగ్జామ్స్ ఫెయిల్ అయినా, 3 ఎగ్జామ్స్ ఫెయిల్ అయినా కానీ అన్ని ఎగ్జామ్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎట్లయితే మనం ఆన్లైన్ ప్రాసెస్ చేసినామో, చలానా తీసినామో, అదే ప్రాసెస్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా చేసి అదే ఎగ్జామ్ మళ్ళీ రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ టైం రాసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. సో మనకి కరోనా తర్వాత 2 years తర్వాత నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎగ్జామ్ని కొద్దిగా జాగ్రత్తగా రాయండి. మళ్ళీ ఒకవేళ ఫెయిల్ అయితే మీరు నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఇయరే చాలా బాగా ప్రాక్టీస్ చేసి ఆ ఎగ్జామ్కి అటెండ్ కండి. నెక్స్ట్ మనకి డైలీ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. మొత్తం మనకి 8 పేపర్లు కాబట్టి మార్నింగ్ ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఒక ఎగ్జాము, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇట్లా 4 days ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 2.5 గంటలు, ఆఫ్టర్నూన్ 2.5 గంటలు మనకి ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. 4 daysలో ఎగ్జామ్స్ కంప్లీట్ కావడం జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత మనకి ఎగ్జామ్ సెంటర్లో క్వశ్చన్ పేపర్ మరియు ఆన్సర్ షీట్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ క్వశ్చన్ పేపర్, ఆన్సర్ షీట్ మాత్రమే వాళ్ళు ఇస్తారు. మిగతా మెటీరియల్స్ మొత్తం మనమే తీసుకెళ్ళాలి. లైక్ పెన్సిల్స్ కానీ, కలర్స్ కానీ, జామెట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఏవైతే అవసరమో అవన్నీ కూడా మనమే తీసుకెళ్ళాలి. ఎగ్జామ్ సెంటర్లో ఓన్లీ క్వశ్చన్ పేపర్ మరియు ఆన్సర్ షీట్ మాత్రమే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇది థియరీ ఎగ్జామ్ కాదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే థియరీ ఎగ్జామ్ అనుకుంటున్నారు. ఇది థియరీ ఎగ్జామ్ కాదు, ఇది ఒక డ్రాయింగ్ ఎగ్జామ్. వాళ్ళు ఇచ్చినటువంటి బొమ్మల్ని మనం వేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఓన్లీ డ్రాయింగ్ ఎగ్జాము. ఎలాంటి మ్యాటర్ని రాయాల్సిన అవసరం ఉండదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీనికి సంబంధించి సప్లిమెంటరీ ఎగ్జామ్ కూడా ఉండదు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మీరు రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీడియం, ఇప్పుడు మనం ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ, ఆ తర్వాత హిందీ అనేటువంటి మీడియంలో ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో, ఎవరు ఏ మీడియం సెలెక్ట్ చేసుకున్నా కానీ మనం అక్కడ రాయాల్సింది
వేయాల్సింది పిక్చర్ మాత్రమే వేయాలి, ఎలాంటి మ్యాటర్ ఉండదు. కాకపోతే వాళ్ళు ఎవరైతే ఏ మీడియం సెలెక్ట్ చేసుకుంటారో ఆ మీడియంలో క్వశ్చన్ పేపర్ ఇస్తారు. మనకు సంబంధించిన ఒక క్వశ్చన్ పేపర్లో ఇన్స్ట్రక్షన్స్ కానీ మ్యాటర్ కానీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అందులో మనం ఏ మీడియం సెలెక్ట్ చేసుకుంటే ఆ మీడియానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ మాత్రమే ఆ మీడియంలో ఉంటుంది. కానీ మనం ఏ మీడియం వాళ్ళైనా సరే కానీ బొమ్మ మాత్రం ఒకటే వేయాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు బొమ్మ వేసేటప్పుడు ఆన్సర్ షీట్ని చాలా నీట్గా క్లియర్గా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా మిస్టేక్ చేస్తే నెక్స్ట్ ఇంకో డ్రాయింగ్ షీట్ మాత్రం వాళ్ళు ప్రొవైడ్ చేయరు. నెక్స్ట్ బొమ్మ సరిగ్గా వేయకపోయినా లేకపోతే డ్రాయింగ్ షీట్ చిరిగిపోయినా సరే కానీ నెక్స్ట్ ఇంకేమైనా మిస్టేక్ చేస్తే ఒక డ్రాయింగ్ షీట్ మాత్రమే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆ డ్రాయింగ్ షీట్ని మనం చాలా నీట్గా క్లీన్గా ప్రజెంట్ చేసి వాళ్ళకి మళ్ళీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ టైం వేసేటప్పుడే జాగ్రత్తగా బొమ్మని 1-2 సార్లు ఆలోచించి ప్రాక్టీస్ చేసి వేయాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడే ఫస్ట్ టైం వేసేటప్పుడే జాగ్రత్తగా వేయండి. ప్రతి ఎగ్జామ్ని ప్రతి పేపర్ని ఇంటి దగ్గరే 1-2 సార్లు ప్రాక్టీస్ చేసి మనం ఎగ్జామ్కి వెళ్తే చాలా ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టీసీసీ డ్రాయింగ్ లోయర్ గ్రేడ్లో ఏమేం పేపర్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇంతకుముందు చెప్పినట్టు మనకి 8 పేపర్స్ అనేవి ఉంటాయి. అందులో ఫస్ట్ డే మొదటి రోజు మనకు ఉండేటువంటి ఎగ్జామ్స్ ఏంటంటే ఫస్ట్ పేపర్ మార్నింగ్ డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జామ్ మనకి మార్నింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ సెషన్లో ఉంటుంది. 10 to 12:30 వరకు ఎగ్జామ్ ఉంటుంది, 2.5 గంటలు. డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్ అంటే క్వశ్చన్ పేపర్లోనే మనకు ఒక బొమ్మ ఇవ్వడం జరుగుతుంది. ఆ బొమ్మని మనం 1.5 రెట్లు కానీ లేదా 2 రెట్లు కానీ పెద్ద చేసి వేయాల్సి ఉంటుంది. మనకి ఇచ్చేటువంటి షీట్లో ఆన్సర్ షీట్లో క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి డ్రాయింగ్ని యాజ్ టీజ్గా వేయాల్సి ఉంటుంది. కాకపోతే అందులో ఉన్నటువంటి బొమ్మని 1.5 రెట్లు లేదా 1.5 టైమ్స్ని ఎన్హాన్స్ చేయాలి. లేకపోతే 2 టైమ్స్ క్వశ్చన్ పేపర్లో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. 1.5 రెట్ల లేకపోతే 2 రెట్లు పెద్ద చేయాలనేది అందులో ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవుతూ మనం ఆన్సర్ షీట్లో బొమ్మ వేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ పేపర్కి సంబంధించి. నెక్స్ట్ అదే రోజు ఫస్ట్ డేనే ఆఫ్టర్నూన్ సెకండ్ పేపర్ ఉంటుంది. అది మోడల్ డ్రాయింగ్. ఇది ఆఫ్టర్నూన్ సెషన్లో ఉంటుంది. ఇది 2 గంటల నుంచి 4:30 గంటల వరకు ఉంటుంది. 2.5 గంటలు మనకు టైం ఉంటుంది. మోడల్ డ్రాయింగ్ అంటే మనకి ఎగ్జామినేషన్ సెంటర్లో మన ముందు కొన్ని ఆబ్జెక్ట్స్ని డిస్ప్లే చేస్తారు. లైక్ బుక్స్ కానీ, బాటిల్ కానీ, లేకపోతే పెన్సిల్స్ కానీ, లేకపోతే ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, లేకపోతే కొన్ని కుండలు లాంటివి కానీ, ఏమైనా వెజిల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ప్రజెంట్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని యాజ్ టీజ్గా మనం మన ఆన్సర్ షీట్లో వేయాల్సి ఉంటుంది. సో అక్కడ ఏదైతే డిస్ప్లే చేస్తారో మనకి ఆ డిస్ప్లే చేసినటువంటి ఆబ్జెక్ట్స్ని పుస్తకాలు కానీ, బాటిల్స్ కానీ, లేకపోతే బాల్ కానీ, లేకపోతే ఏమైనా బాక్సెస్ కానీ అక్కడ పెడితే ఆ పెట్టినటువంటి బాక్సెస్ని కానీ అక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని ఖచ్చితంగా అదే విధంగా మనం ఈ డ్రాయింగ్ షీట్లో వేయాల్సి ఉంటుంది. ఈ మోడల్ డ్రాయింగ్లో ఆబ్జెక్ట్స్ని ఓన్లీ పెన్సిల్తో మాత్రమే వేయాలి. కలర్స్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ పెన్సిల్తోనే మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ షీట్లో నీట్గా డ్రా చేయాల్సి ఉంటుంది. షేడింగ్స్ కూడా కరెక్ట్గా చూపించాల్సి ఉంటుంది. ఇది ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించినటువంటి మోడల్ డ్రాయింగ్ ఎగ్జామ్. ఫస్ట్ డేలో ఈ 2 పేపర్లు ఉంటాయి. నెక్స్ట్ మనకు సెకండ్ డే థర్డ్ పేపర్ ఉంటుంది అండ్ ఫోర్త్ పేపర్ ఉంటుంది. థర్డ్ పేపర్ మెమరీ డ్రాయింగ్. ఇది మార్నింగ్ సెషన్లో ఉంటుంది 10 to 12:30 వరకు. సో ఈ మెమరీ డ్రాయింగ్లో ఏంటంటే ఎగ్జామ్ పేపర్లో మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 2 మాత్రమే బొమ్మలను డ్రా చేయాల్సి ఉంటుంది. మిగతా 2 ఆప్షన్స్ అనేవి మనం చాయిస్ కింద వదిలేయచ్చు. ఈ మెమరీ డ్రాయింగ్లో కొన్ని బర్డ్స్ నేమ్స్ కానీ, తర్వాత యానిమల్స్ నేమ్స్ కానీ, లేదా కొన్ని ఆబ్జెక్ట్స్ నేమ్స్ కానీ కొన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందులో ఏవైనా 2 సెలెక్ట్ చేసుకొని మనం డ్రా చేయాల్సి ఉంటుంది. ఈ మెమరీ డ్రాయింగ్ కూడా ఓన్లీ పెన్సిల్తో మాత్రమే వేయాలి. కలర్స్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఆ రెండింటిని మనం ప్రజెంట్ చేయాలి. బర్డ్స్లో అయితేనేమో కొన్ని బర్డ్స్ నేమ్ ఇస్తారు, ఆ బర్డ్ని మాత్రమే వేయాలి. లైక్ నెమలి కానీ, పావురం కానీ, రామచిలుక కానీ ఇట్లాంటి బర్డ్స్ పేర్లు ఇవ్వచ్చు. లేదా యానిమల్స్ అయితేనేమో ఆవు కానీ, పిల్లి కానీ, కుక్క కానీ, ఇంకా కొన్ని జంతువుల పేర్లు గుర్రం కానీ ఇట్లాంటి యానిమల్స్ నేమ్స్ ఇస్తారు, వాటిని డ్రా చేయాల్సి ఉంటుంది. లేకపోతే కప్పు కానీ, లేకపోతే లాంతర్ కానీ, బ్యాగ్, స్కూల్ బ్యాగ్ కానీ ఇట్లాంటి కొన్ని ఆబ్జెక్ట్స్ పేర్లు కూడా ఇవ్వచ్చు. సో అవన్నీ కూడా మనం చూడకుండానే వేయాలి. సో ఈ వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా షేడింగ్స్ మాత్రం ఖచ్చితంగా చూపించాలి.
డ్రాయింగ్ షీట్లో ఆ బొమ్మ వేసేటప్పుడు షేడింగ్స్ని ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది, చాలా నీట్గా ప్రజెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మెమరీ డ్రాయింగ్కి సంబంధించి. ఇందులో ఆ జంతువులు కానీ బర్డ్స్ కానీ వాటి యొక్క పోర్షన్స్ ఏ విధంగా ఉంటాయో, అంటే వాటి పరిగెడుతున్నట్టు, కూర్చున్నట్టు, పక్షులైతే ఎగురుతున్నట్టు, ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్ని మనం డ్రా చేయాల్సి ఉంటుంది. ఎగురుతున్న పక్షి వేయమంటే ఖచ్చితంగా బర్డ్ ఫ్లై చేస్తున్నట్టు మాత్రమే వేయాలి, కానీ ఏదో కొమ్మ మీద కూర్చున్నట్టు కానీ లేకపోతే వేరే రిలాక్స్ పొజిషన్లో ఉన్నట్టు కానీ వేయకూడదు అనమాట. ఒకవేళ పరిగెడుతున్న కుక్క వేయమంటే కుక్క పరిగెడుతున్నటువంటి యాంగిల్ని మాత్రమే మనం వేయాల్సి ఉంటుంది. లేదా కూర్చున్నట్టు కానీ వేరే రిలాక్స్ పొజిషన్లో ఉన్నట్టు కానీ వేయకూడదు అనమాట. సో వాళ్ళ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో ఏ విధంగా అయితే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో అదే ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవుతూ మనం బొమ్మలు డ్రా చేయాల్సి ఉంటుంది. ఇది థర్డ్ పేపర్కి సంబంధించి. నెక్స్ట్ ఫోర్త్ పేపరు ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుంది. ఈ ఫోర్త్ పేపరు పెయింటింగ్ ఫ్రమ్ నేచర్. పెయింటింగ్ ఫ్రమ్ నేచర్ అంటే మనకి ఒక ఫ్లవర్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందుకు మనకి మోడల్ డ్రాయింగ్లో ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా ప్రొవైడ్ చేశారో అదేవిధంగా ఇక్కడ ఒక ఫ్లవర్ని ఇస్తారు. లైక్ గులాబీ పువ్వు కానీ లేదా మందార పువ్వు కానీ గన్నేరు పువ్వు కానీ ఇట్లా వాళ్ళకి ఏదైతే ఫ్లవర్ అవైలబుల్గా ఉంటుందో అదే ఫ్లవర్ని మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ ఫ్లవర్ని మనం యాజ్ టీజ్గా మన ఆన్సర్ షీట్లో దించాల్సి ఉంటుంది, డ్రా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఈ పెయింటింగ్ ఫ్రమ్ నేచర్కి సంబంధించి ఫ్లవర్ని కలర్స్లో వేయాలి, పెన్సిల్స్తో మాత్రం వేయకూడదు. పెన్సిల్తో షేడింగ్స్ వేయకూడదు. కలర్స్ని ఏదైతే కలర్ ఆకులు మనకి గ్రీన్ కలర్లో ఉంటే గ్రీన్ కలర్లో వేయాలి, ఫ్లవర్ మనకి వైట్లో ఉంటే వైట్ కానీ లేకపోతే ఆరెంజ్ ఉంటే ఆరెంజ్ కానీ రెడ్ ఉంటే రెడ్ కానీ ఇట్లా ఆ కలర్స్ని మనం అందులో పెయింట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫోర్త్ పేపర్ పెయింటింగ్ ఫ్రమ్ నేచర్కి సంబంధించినటువంటి పేపర్ అన్నమాట. ఇది ఈ 2 ఎగ్జామ్స్ సెకండ్ డే ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ డేలో ఉండేటువంటి ఎగ్జామ్స్ ఏంటంటే స్టిల్ లైఫ్ పెయింటింగ్ అండ్ జామెట్రికల్ డ్రాయింగ్ అనమాట. ఈ స్టిల్ లైఫ్ పెయింటింగ్ అనేది మార్నింగ్ సెషన్లో ఉంటుంది. ఇది 10 to 12:30 వరకు ఉంటుంది. స్టిల్ లైఫ్ పెయింటింగ్ అంటే ఏంటంటే ఇంతకుముందుకు మనకి మోడల్ డ్రాయింగ్లో కొన్ని ఆబ్జెక్ట్స్ని ఇస్తే మనం డ్రా చేసినాం కదా, అవి పెన్సిల్తో వేసినాం. కానీ ఇక్కడ కలర్స్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. షేడింగ్స్ కానీ తర్వాత దాని పిక్చర్ కానీ మొత్తం కలర్స్ మాత్రమే వేయాలి. అక్కడ మనకి బుక్స్ ఏ కలర్లో ఉంటే అదే కలర్లో పెయింట్ చేయాలి. లేదా బాటిల్ ఏ కలర్లో ఉంటే బాటిల్ని కూడా అదే కలర్లో పెయింట్ చేయాలి. అక్కడ ఆబ్జెక్ట్స్ ఏవైతే కలర్లో ఉంటాయో అవే కలర్స్ తోటి మనం పెయింట్ చేయాల్సి ఉంటుంది. ఇది స్టిల్ లైఫ్ పెయింటింగ్ సంబంధించినటువంటి ఎగ్జామ్ అనమాట. నెక్స్ట్ 6th జామెట్రికల్ డ్రాయింగ్. జామెట్రికల్ డ్రాయింగ్లో మనకి క్వశ్చన్ పేపర్లో మొత్తం 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 8 క్వశ్చన్స్లో ఓన్లీ మనకి 5 క్వశ్చన్స్ మాత్రమే అటెండ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్కువ అటెండ్ చేసినా ప్రాబ్లం ఉండదు, కానీ తక్కువ మాత్రం అటెండ్ చేయకూడదు. ఒక్కొక్క డ్రాయింగ్ షీట్కి ఇంతకుముందుకు ఒక్కొక్క డ్రాయింగ్ షీట్ని ఒకటే సైడ్ని యూజ్ చేసినాం, కానీ జియోమెట్రికల్ డ్రాయింగ్లో 2 సైడ్స్ని యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి 5 డ్రాయింగ్లు అంటే 5 జామెట్రికల్ డ్రాయింగ్లు వేయాలి కాబట్టి ఒక సైడ్ 3 డ్రాయింగ్స్ నెక్స్ట్ ఇంకో సైడ్ మనకి 2 డ్రాయింగ్స్ కానీ 3 డ్రాయింగ్స్ కానీ వేయాల్సి ఉంటుంది. ప్లేస్ సరిపోదు కాబట్టి మనం 2 సైడ్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ జియోమెట్రికల్ డ్రాయింగ్లో ఏమేమి ఉంటాయంటే త్రిభుజం కానీ లేకపోతే వృత్తాలు కానీ చతురస్రం కానీ తర్వాత పంచభుజ్ కానీ తర్వాత అష్టభుజ్ కానీ ఇట్లా కొన్ని జామెట్రికల్ డ్రాయింగ్స్ ఉంటాయి. అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. చాలామంది ఇదే ఎగ్జామ్లో ఫెయిల్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఎగ్జామ్ని చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఇది జామెట్రికల్ డ్రాయింగ్కి సంబంధించినటువంటి పేపర్. ఇది 3rd డే ఉంటుంది. నెక్స్ట్ 4th డే, లాస్ట్ డే ఏముంటుందంటే 7th పేపర్ అండ్ 8th పేపర్. ఫస్ట్ 7th పేపర్ ఏంటంటే డెకరేటివ్ లెటరింగ్. ఇది మార్నింగ్ సెషన్లో ఉంటుంది. ఇది 10 to 12:30 వరకు ఉంటుంది. డెకరేటివ్ లెటరింగ్ అంటే ఏంటంటే మనకి ఎగ్జామ్ పేపర్లో ఒక 3 నేమ్స్ ఇస్తారు. ఆ 3 నేమ్స్ని ఒక మనం బోర్డులో ఏదైనా ఆఫీస్ ముందు బోర్డులో రాసినట్టు ఉంటుంది కదా, అదే విధంగా మనం రాయాల్సి ఉంటుందన్నమాట. నేను దీనికి సంబంధించినటువంటి వీడియో నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను, అందులో క్లియర్గా చెప్తాను. ఇది డెకరేటివ్ లెటర్కి సంబంధించింది. దాని తర్వాత 8th ప్యాటర్న్ డిజైన్. ప్యాటర్న్ డిజైన్ కూడా దీనికి సంబంధించిన వీడియో నెక్స్ట్ చూపిస్తాను. ఏదైనా మన క్వశ్చన్ పేపర్లో వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఆ ఇన్స్ట్రక్షన్స్ బట్టి మనం ప్యాటర్న్ డిజైన్ వేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇది 4th డేకి సంబంధించింది. ఓవరాల్గా ఇవి డ్రాయింగ్ లోయర్ గ్రేడ్కి సంబంధించినటువంటి పేపర్స్ అనమాట. నెక్స్ట్ డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్ పేపర్లు ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇందులో కూడా మనకి 8 పేపర్స్ ఉంటాయన్నమాట. ఈ 8 పేపర్స్ను కూడా 4 days మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ డే ఉండేటువంటి ఎగ్జామ్స్ ఏంటంటే ఫస్ట్ది ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అండ్ సెకండ్ది ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ అనమాట.
ఇందులో మనకి లోయర్ డ్రాయింగ్లో ఏవైతే పేపర్స్ ఉన్నాయో ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ ఉందో యాజ్టీజ్గా ఇక్కడ కూడా అవే ఉంటాయి. సో ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అనమాట. ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అంటే ఎగ్జామ్ పేపర్లో మనకు ఒక బొమ్మని ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ పేపర్లో ఇచ్చినటువంటి బొమ్మని మనం 1.5 రెట్లు కానీ లేదా 2 రెట్లు కానీ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ మనం వేయాల్సి ఉంటుంది. సేమ్ లోయర్లో ఏ విధంగా ఉంటుందో హయ్యర్లో కూడా అదే విధంగా ఉంటుంది. కాకపోతే కొద్దిగా టఫ్గా ఉంటుంది. సో అది ఫస్ట్ పేపర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ డ్రాయింగ్. ఈ ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ కూడా మనకి లోయర్లో ఏదైతే మోడల్ డ్రాయింగ్ ఉంటుందో అదేవిధంగా ఇది కూడా ఆబ్జెక్టివ్ డ్రాయింగ్. మనకి ఎగ్జామ్ సెంటర్లో కొన్ని ఆబ్జెక్ట్స్ని అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ డిస్ప్లే చేసినటువంటి ఆబ్జెక్ట్స్ని మనం యాజ్టీజ్గా మనం ఆన్సర్ షీట్లో డ్రా చేయాలి. వీటిని పెన్సిల్తో మాత్రమే వేయాలి, కలర్స్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. పెన్సిల్స్తో చాలా నీట్గా క్లియర్గా షేడింగ్స్ని చూపిస్తూ ఆబ్జెక్ట్స్ ఎట్లా ఉంటాయో ఏ యాంగిల్లో ఉంటాయో అదే యాంగిల్లో మనం డ్రా చేయాల్సి ఉంటుంది. త్రిభుజం యాంగిల్లో ఉంటే ఒక ఆబ్జెక్టు ట్రయాంగిల్లో ఉంటే ట్రయాంగిల్లోనే డ్రా చేయాలి, లేకపోతే స్పైరల్గా ఉంటే స్పైరల్గానే డ్రా చేయాలి. ఒక పుస్తకం ఏ యాంగిల్లో తెరిచి ఉన్న పుస్తకం అంటే తెరిచి ఉన్న పుస్తకం లాగానే వేయాలి, మూసి ఉన్న పుస్తకం అయితే మూసి ఉన్న పుస్తకం లాగానే మాత్రమే వేయాలి. అక్కడ ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా డిస్ప్లే చేస్తారో మనకి ఏ విధంగా కనిపిస్తుందో అదే యాంగిల్లో అదే విధంగా మనం డ్రా చేసి నీట్గా షేడింగ్స్ చూపిస్తూ మనం డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఇది ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ సంబంధించినటువంటి ఎగ్జామ్. ఈ ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ అనేది ఆఫ్టర్నూన్ సెషన్ 2 to 4:30 వరకు ఉంటుంది. సో ఇది ఫస్ట్ డే ఉండేటువంటి ఎగ్జామ్స్ ఇవి. నెక్స్ట్ సెకండ్ డే మనకి థర్డ్ పేపర్ ఫోర్త్ పేపర్ ఉంటుంది. థర్డ్ పేపర్ మెమరీ డ్రాయింగ్. ఇది మార్నింగ్ సెషన్ 10 to 12:30 వరకు ఉంటుంది. మెమరీ డ్రాయింగ్ ఇంతకుముందు మనకి లోయర్లో మెమరీ డ్రాయింగ్ చూసినాం. అందులో 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని వేసినాం. కానీ ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తారు, 1 మాత్రమే వేయాల్సి ఉంటుంది. ఆ లోయర్ డ్రాయింగ్లో మనం పెన్సిల్స్తో వేసినాం, 2 సెలెక్ట్ చేసుకొని పెన్సిల్స్తో వేసినాం. కానీ ఇక్కడ ఒక డ్రాయింగ్ని కలర్స్తో వేయాల్సి ఉంటుందన్నమాట. కొద్ది టఫ్గా ఉంటుంది ఈ ఎగ్జామ్. కాబట్టి ఇంటి దగ్గర చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ మెమరీ డ్రాయింగ్లో 4 ఆప్షన్స్ ఇస్తే 1 సెలెక్ట్ చేసుకోవాలి. క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఆధారంగా మనం ఈ మెమరీ డ్రాయింగ్ని డ్రా చేయాల్సి ఉంటుంది. ఈ మెమరీ డ్రాయింగ్లో హయ్యర్లో కలర్స్ని ఖచ్చితంగా యూజ్ చేయాలి, పెన్సిల్ యూజ్ చేయడానికి ఛాన్స్ లేదనమాట. నెక్స్ట్ ఫోర్త్ పేపర్ పెయింటింగ్ ఫ్రమ్ నేచర్. ఇది మనకి లోయర్లో కూడా ఉంది. పెయింటింగ్ ఫ్రమ్ నేచర్ ఒక ఫ్లవర్ని ప్రొవైడ్ చేస్తే డ్రా చేసినాం. ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఇది కూడా కలర్స్తో వేయాల్సి ఉంటుంది. లోయర్లో అయితేనేమో ఒక ఫ్లవరు 2 లీవ్స్ని మనం డ్రా చేస్తాం, పెయింట్ చేస్తాం. ఇక్కడ ఒక ఫ్లవరు, దానికి సంబంధించిన ఒక బర్డ్ ఉంటుంది. దాని తర్వాత కొన్ని లీవ్స్ ఎక్కువగా వేయాల్సి ఉంటుంది. అంతే తేడా ఉంటుంది, మిగతా సేమ్ ఉంటుంది అనమాట. పెయింటింగ్ ఫ్రమ్ నేచర్ అంటే లైక్ గులాబీ పువ్వు ఇవ్వచ్చు, మందార పువ్వు ఇవ్వచ్చు, గన్నేరు పువ్వు ఇవ్వచ్చు. నెక్స్ట్ ఏ ఫ్లవర్ అయితే అవైలబుల్గా ఉంటుందో ఆ ఫ్లవర్ని వాళ్ళు పెడతారు. సో దాన్ని యాస్టీజ్గా మనం డ్రా చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది సెకండ్ డే ఉండేటువంటి ఎగ్జామ్స్. నెక్స్ట్ థర్డ్ డే స్టిల్ లైఫ్ పెయింటింగ్, ఫిఫ్త్ పేపర్ ఇది. నెక్స్ట్ సిక్స్త్ పేపర్ ప్యాటర్న్ డిజైన్ ఇన్ కలర్ అనమాట. ఫిఫ్త్ పేపర్ స్టిల్ లైఫ్ పెయింటింగ్ మార్నింగ్ సెషన్లో ఉంటుంది 10 to 12:30 వరకు. మనకి లోయర్ గ్రేడ్లో ఏ విధంగా స్టిల్ లైఫ్ పెయింటింగ్ వేసినామో అదేవిధంగా ఇక్కడ కూడా వేయాలి, కాకపోతే కొంచెం టఫ్గా ఉంటుంది. సో అది కొంచెం చూసుకోండి. వీటిలో కలర్స్తో వేయాలి. మన మోడల్ డ్రాయింగ్లో అయితేనేమో పెన్సిల్ యూజ్ చేసినాం, కానీ స్టిల్ లైఫ్ పెయింటింగ్లో ఖచ్చితంగా కలర్స్ని డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సిక్స్త్ పేపర్ ప్యాటర్న్ డిజైన్ ఇన్ కలర్. ఇందాక మనకి లోయర్ దాంట్లో ప్యాటర్న్ డిజైన్ చూసినాం. ఆ లోయర్ పేపర్లో ఆ ప్యాటర్న్ డిజైన్ అనేది ఓన్లీ పెన్సిల్తో మాత్రమే డ్రా చేయాల్సి ఉంటుంది, కలర్స్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఇక్కడ ప్యాటర్న్ డిజైన్ ఇన్ కలర్ అంటే ఇందులో వాళ్ళు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో 2 కలర్ యూజ్ చేయాలా, 3 కలర్స్ యూజ్ చేయాలా, 4 కలర్ యూజ్ చేయాలనేది వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్లో ఇస్తారు. వాళ్ళు ఎన్ని కలర్స్ని యూజ్ చేయమంటే అన్ని కలర్స్ని యూజ్ చేస్తూ మనం ప్యాటర్న్ డిజైన్ వేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది థర్డ్ డే ఉండేటువంటి ఎగ్జామ్స్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ డే సెవెంత్ పేపర్ అండ్ ఎయిత్ పేపర్ ఉంటుంది. సెవెంత్ పేపర్ జియోమెట్రికల్ డ్రాయింగ్, ఎయిత్ పేపర్ పర్స్పెక్టివ్ డ్రాయింగ్. జియోమెట్రికల్ డ్రాయింగ్ మార్నింగ్ సెషన్లో ఉంటుంది. సేమ్ మనకి లోయర్లో ఉన్నటువంటి ఎగ్జామ్ లాగానే ఇక్కడ కూడా ఉంటుంది. ట్రయాంగిల్స్ కానీ, రెక్టాంగిల్స్ కానీ, తర్వాత సర్కిల్ కానీ, తర్వాత పెంటాగాన్ కానీ, హెక్సాగాన్ కానీ, హెప్టాగాన్ కానీ, ఇట్లా కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్స్ ఇచ్చినట్టు మనం డ్రా చేయాల్సి ఉంటుంది. ఈ సెవెంత్ పేపర్ కూడా లోయర్లో ఏ విధంగా అయితే మనం 2 సైడ్స్ యూజ్ చేసామో, డ్రాయింగ్ షీట్ని 2 సైడ్స్ యూజ్ చేసినామో ఇక్కడ కూడా 2 సైడ్స్ని యూజ్ చేయొచ్చు అన్నమాట. మిగతా పేపర్లన్నీ కూడా 1 సైడ్ మాత్రమే యూజ్ చేయాలి. ఈ ఒక జామెట్రికల్ డ్రాయింగ్ మాత్రం 2 సైడ్స్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఒక సైడు
డ్రాయింగ్స్ ఇంకో సైడ్ 3 కానీ 4 కానీ వేయచ్చు అనమాట. ఇందులో కూడా మనకి 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 8 క్వశ్చన్స్లో మనం 5 అటెంప్ట్ చేయాలి. ఖచ్చితంగా 5 అటెంప్ట్ చేయాలి. తక్కువ మాత్రం అటెంప్ట్ చేయకూడదు. ఎక్కువ అటెంప్ట్ చేసినా కానీ ప్రాబ్లం ఉండదు. సో ఇది జామెట్రికల్ డ్రాయింగ్ అనమాట. నెక్స్ట్ పర్స్పెక్టివ్ డ్రాయింగ్ అనమాట. ఈ పర్స్పెక్టివ్ డ్రాయింగ్ కూడా ఇందులో స్పెషల్ పేపర్ అనమాట. దీనికి సంబంధించి ఏ విధంగా ఉంటుందనేది నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇది ఓవరాల్గా హయ్యర్లో ఉండేటువంటి పేపర్స్ అనమాట. ఇవి కూడా 8 పేపర్స్ ఉంటాయి. ఈ 8 పేపర్స్ని 4 డేస్ మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈచ్ పేపర్ 50 మార్క్స్ ఉంటాయి. ఇందులో కూడా మినిమం 21 మార్క్స్ రావాలి. పాస్ మార్క్స్ అనమాట అవి. ఒకవేళ తక్కువ వస్తే మళ్ళీ ఇది కూడా మళ్ళీ అన్ని ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. లోయర్ ఏ విధంగా అయితే మనం ఫెయిల్ అయితే రాస్తామో ఇది కూడా అట్లనే రాయాల్సి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్స్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. అన్ని పేపర్స్ కూడా చాలా క్లియర్గా 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేసి రాస్తే ఎగ్జామ్ బాగా రాయొచ్చు. థ్యాంక్ యూ.